హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూజ్డ్ కార్స్ కోసం చూస్తున్నారా, లేదా సెకండ్స్లో కార్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే తప్పకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు లేదా దాని ద్వారా జరిగిన నష్టం మీకు పూర్తిగా అవగాహన లేదు. పూర్తిగా అవగాహన తీసుకుని కార్ తీసుకోవడం చాలా మంచిది. వాటి కోసం మీకు 6 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 6 పాయింట్స్ ఏమిటంటే, నెంబర్ 1 కార్ రికార్డ్, నెంబర్ 2 బాడీ ఆఫ్ ద కార్, నెంబర్ 3 ఇంజిన్ కండిషన్, టైర్స్, డాక్యుమెంట్స్, ప్రైస్, మిగతా అన్ని. ఫస్ట్ కార్ రికార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ రికార్డ్లో సీ బుక్ చాలా ఇంపార్టెంట్. సీ బుక్ వచ్చేసి ఫస్ట్ వ్యూ ఇది, సెకండ్ వ్యూ ఇది. సీ బుక్లో పూర్తిగా అవగాహన కోసం ఇది సీ బుక్ అంటే. సో సీ బుక్లో ఫ్రంట్ నుంచి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరే అంటే కార్ నెంబర్ అన్నమాట. కార్ నెంబరు తర్వాత వచ్చేసి ఓనర్ నేము, అడ్రస్ ఉంటుంది. లాస్ట్ నుంచి వచ్చేసి అది పెట్రోల్, కార్ బాడీ ఏ మోడల్ ఉంటుంది. తర్వాత ఏమో అది పెట్రోలా ఉంటుంది. లాస్ట్ నుంచి థర్డ్కి వస్తే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది. మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, రిజిస్ట్రేషన్ వేరు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ కార్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయినదో తెలుసుకోవాలంటే ఫ్రంట్ వ్యూ ఉంటే చూసుకోవాలి. ఈ ఫ్రంట్ సీ బుక్లో ఫ్రంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, కార్ నెంబరు ఈ సీ బుక్లో నెంబర్ ఒకటే ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైందో చూసుకోవాలి. మిగతా కారు ఓనర్ నేము, అది మోడలు, ఇవంతా అంత నెసెసరీ కాదు. మనం మేజర్గా కార్ చూసుకోవాల్సింది ఇది. సరే, ఇప్పుడు బ్యాక్ వ్యూ గురించి వస్తాను. బ్యాక్కి వచ్చేసి ఫస్ట్ చాసిస్ నెంబరు. ఇంజిన్ స్టార్టింగ్లో చూసారా, అది చాసిస్ నెంబరు. బాడీ మీద చాసిస్ నెంబరు, సీ బుక్ మీద చాసిస్ నెంబరు ఒకేలా ఉందా లేదో చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇంజిన్ నెంబరు మీకు చూసుకోవాల్సి లేదు. అది మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసినా కనిపించదు. ఇంజిన్ నెంబర్ చూసుకోవాల్సిన పర్లేదు. కానీ ఇందులో మాత్రం చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కార్ 2002లో మ్యానుఫ్యాక్చర్ అయింది, కానీ 2003లో రిజిస్ట్రేషన్ అయింది. అప్ టు ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది, 2023 వరకు ఉంది. అంటే కార్కి కంపెనీ వాడు ఇచ్చి లైఫ్ 15 సంవత్సరాలు ఇస్తాడు. మనం ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదే రెన్యూల్ చేసుకోవచ్చు. సో ఈ లెక్కను చూసుకుంటే ఇది 2023 వరకు లైఫ్ ఉంది. సో మనం తప్పకుండా చూసుకోవాల్సింది ఏంటంటే చాసిస్ నెంబరు. బ్యాక్ వ్యూ సీ బుక్లో బ్యాక్ వ్యూ చూసుకోవాల్సింది అది. ఫ్రంట్ వ్యూ వచ్చేసి కార్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్, అదే ఎప్పుడు మోడల్ అనేది చూసుకోవాలి. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. సీ బుక్ వచ్చేసి ఇలా చూసుకోవాలి. బ్యాక్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చాసిస్ నెంబర్ చూసుకోవాలి. తర్వాత మోడల్ ఎప్పటివరకు లైఫ్ ఉంది, ఏ మోడల్ అనేది చూసుకోవాలి. అది బ్యాక్ వ్యూలో. సీ బుక్ ఎక్కడ ఉందో ఏంటో మీకు ఈ చాసిస్ నెంబర్ అనేది ఎక్కడ ఉన్నదో లేదో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్క కార్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇంజిన్ బానెట్ లేపితే ఒక్కొక్కసారి ఇంజిన్ బానెట్ లేపితే ఇంజిన్ దగ్గర బాడీకి ఉంటుంది చాసిస్ నెంబరు. ఇది జన్ ఎస్టీలో ఫ్రెండ్స్. చూసారా, బానెట్ లేపిన బాడీకి ఒకసారి వెయిట్ చేయండి. ఓకే, ఇగో కరెక్ట్గా మ్యాక్సిమం కార్స్కి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అది చాసిస్ నెంబరు. ఇక్కడ ఎంతో స్టార్ట్ అయింది చూసారు. ఇది ఇయాన్ ఫ్రెండ్స్. ఇయాన్ లెఫ్ట్ సైడ్ డోర్ మీద ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ తీసిన డోర్ దగ్గర ఉంటుంది. తర్వాత వచ్చి నానోకి ఇక్కడ ఉంటుంది. నానో బానెట్ లేపినట్టు ఉంటుంది. అలా కాకుండా ఫోర్డ్ ఫియస్టాకి ఒక్కొక్క షాట్ ఉంటుంది. ఆ ఫోర్డ్ ఫియస్టాకి కాల్ దగ్గర ఉంటుంది. డోర్ ఓపెన్ చేసిన రైట్ సైడ్ సీట్ కాల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ద కార్. బాడీ కార్ ఎలా ఉన్నదో మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కార్ బాడీ అనేది ఎలా ఉండాలంటే, అంటే కొన్ని కార్కి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే కొంచెం చూడండి, ఈ కారు చూసారా, డోర్ తీసిన వెంటనే ఆ లైన్స్ చూసారా, చాలా నీట్గా కంపెనీ వాడు ఇచ్చినట్టు ఎంత క్లియర్గా ఉంది. అంత క్లియర్గా ఉండాలి. ఎక్కడ రస్ట్ కూడా లేదు, ఎంత యాక్సిడెంట్ అయినట్టు కానీ లేదు, ఎక్కడ పెయింట్ పడినట్టు కూడా లేదు. ఈ బీడింగ్స్ అది ఓపెన్ చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, కార్ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బీడింగ్ కట్టర్ ఓపెన్ చేసుకుని ఎక్కడ సుత్తితో కొట్టినట్టు కానీ, యాక్సిడెంట్ లెవెల్ చేసినట్టు కానీ, వెల్డింగ్లు చేసినట్టు కానీ, ప్యాచ్ వర్క్ వచ్చినట్టు కానీ ఉండకూడదు ఫ్రెండ్స్. బాడీ చాలా ఇంపార్టెంట్. అలాగే 4 డోర్లు, ఇలాగే 4 డోర్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ డోర్ ఎలా చెక్ చేశాను అలాగే 4 డోర్లు చెక్ చేసుకోండి. ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి ఫ్రంట్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూసారా, ఈ లైన్ బాడీ ఎక్కడైనా అంటే యాక్సిడెంట్ అయితే బానెట్ ఎక్కడైనా దెబ్బలు తగిలినా సీల్డ్ కట్ చేసి మనకి సొట్లు అయితే తీయడం. నెక్స్ట్ చూసారా, ఈ లైన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్సిడెంట్ కార్లు కొనడం వల్ల మీకు ఇప్పుడు తెలీదు, ఫ్యూచర్లో దాని ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఇగో దీన్ని అప్పర్ ఆర్మ్స్ అంటారు. మా తెలుగులో చెప్పాలంటే చంపలు అంటారనమాట. ఈ చంపల దగ్గర, ఈ చాసిస్ దగ్గర వెల్డింగ్లు చేసినట్టు కానీ, పెయింట్ వేసినట్టు కానీ, లేదా కొత్తగా ఉండడం కానీ, సుత్తి దెబ్బలు తగిలినట్టు కానీ అలాంటివి ఉండకూడదు ఫ్రెండ్స్. డిక్కీ కూడా అంతే. 4 డోర్లు బానెట్, డిక్కీ
డిక్కీ ఓపెన్ చేశాను, ఈ కార్కి ఎక్కడ పెయింట్ టచింగ్ అది అని ఎక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా ఎక్కడా లేదు. క్లియర్గా చూసుకోండి, ఎక్కడ యాక్సిడెంట్ అయినట్టు లేదు. ఇలా లైన్గా ఉండాలి ఫ్రెండ్స్, ఇంత క్లియర్గా ఉండాలి. మీరు అలాంటి కారు కొనుక్కుంటే కారు తీసుకున్న దానికి వర్త్ ఉంటుంది, మీకు ఎప్పుడు ఇబ్బంది అది ఉండదు. యాక్సిడెంట్ అయిన కారు కొంటే ఎందుకు ఇబ్బంది అని మీ తర్వాత అనకొచ్చు, దాని గురించి నేను కామెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ బీడింగ్ చూడండి, పెయింట్ పడింది సరే. అంటే ఈ పెయింట్ పడిందంటే ఇక్కడ ఎక్కడో చిన్న సొట్ట ఏదో పడి ఉంటుంది, అలాంటి మైనర్ పట్టించుకోవాల్సిన లేదు. ఆ పెయింట్ పడడం వల్ల ఇలా ఉంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ లైన్ చూసారా, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అది కంపెనీ వాడి దగ్గర మాత్రం ఆ లైన్ అవుతుంది. అంత క్వాలిటీ ఉంది కారు. సో ఇలా చూసుకోండి. మీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు రస్ట్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు ఈ డోర్ ఎలా ఉందో, ఇలాంటి కార్లు తీసుకోకండి ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పడిపోతారు. బీడింగ్లు తీసి ఈ డోర్లు ఆ రస్ట్లో అవి ఏంటంటే మన కార్ ఏదో తీసుకున్నామని పేరు తీసుకుంటాం, కానీ తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కోర్లు రస్ట్లో 4 డోర్లు చెక్ చేసుకోండి, కింద రస్ట్ వచ్చేస్తుంటుంది. కార్ తీసుకుని ఎక్కువ షెడ్యూల్ తిరగాల్సిన పని ఉండకుండా ఇలాంటి కార్లు తీసుకోవడం మానేయండి. తర్వాత అండర్ బాడీ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండర్ బాడీ చాలా ఇంపార్టెంట్. చాసెస్ అన్ని దానికి బిగించుంటాయి కాబట్టి ఇగో ఎక్కడ రష్ లేకుండా చూసుకోండి, అది చాసెస్ అంటారు దాన్ని. అండర్ బాడీ ఎక్కడ రష్ లేకుండా చూసుకోండి, 4 పక్కల చూసుకోండి టైర్ల దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా అండర్ బాడీ క్లియర్గా ఉండాలి. టైర్ లోపల మడ్గర్లు ఎక్కడైనా దెబ్బతితే క్రాక్స్ ఉంటాయి, బోల్ట్ సిస్టమ్ దగ్గర క్రాక్లు ఉండడం కానీ, అంటే గోతుల్లో పడిపోయినప్పుడు ఏదైనా పెద్ద గోతుల్లో పడిపోయినప్పుడు క్రాక్స్ వచ్చేస్తుంటాయి. సో ఈ టైర్లు ఓపెన్ చేసి షాక్ అబ్జర్బర్లు జాకర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ తర్వాత మనం ఇంజిన్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంజిన్ కండిషన్ చూసుకోవాల్సింది, ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది కారు, మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనే దాన్ని బట్టి ఇంజిన్ కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇంజిన్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇగ్నిషన్ ఆన్ చేశాను, సో ఇది మైలేజ్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ట్రిప్ చేసుకోవచ్చు మనం. సో ఈ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి, 1,38,546 కిలోమీటర్లు తిరిగింది. 1,38,500 అంటే ఆల్మోస్ట్ 1,40,000 తిరిగేసింది. 1,48,000 కిలోమీటర్లు తిరిగిందంటే ఖచ్చితంగా ఎక్కువ తిరిగినట్టే. సో అలాంటి కార్లు ఎక్కువ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం 1,00,000 లోపల తీసుకుంది, అలా 1,00,000 లోపల ఒక 50,000 60,000 తీసుకుంటే మీరు తీసుకున్న లైఫ్ బట్టి హ్యాపీగా జర్నీ ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. సో ఈ మధ్యకాలంలో అందరూ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది కిలోమీటర్స్ ఎన్ని తిరిగిందో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంజిన్ కూడా ఎలా ఉందో చూసి తెలుసుకోవాలి. 46 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, 1,00,000 తిరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ బానట్ ల్యాబ్ అండి. బానట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇంజిన్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకోండి. ఆయిల్ ఎంత ఉందో చూసుకోండి, ఆయిల్ గేజ్ చెక్ చేసుకోండి. ఆయిల్ గేజ్ తీసే స్టార్ట్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసి రేస్ చేస్తే ఆ ఆయిల్ గేజ్లోంచి వేపర్ రాకూడదు, అంటే పొగలాగా స్మోక్లాగా రాకూడదు. ఆయిల్ చెమ్మకూడదు, పొగలాగా స్మోక్ రాకూడదు. అలాగే వేల్కవర్ మూత కూడా తీసి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేడియేటర్ మూత తీయండి. రేడియేటర్ మూతలో స్టార్ట్ చేసిన సమయం వాటర్ బయటకు కనడం లాంటివి చేయకూడదు, అది ఒకటి కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జస్ట్ బ్రేక్ ఆయిల్, మీరు చెక్ చేసుకోవాల్సిన అంత పని ఉంది, చెక్ చేసుకుంటే పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంజిన్ కండిషన్ తీసుకోవడానికి స్మోక్. సైలెన్సర్ దగ్గరికి వెళ్ళి స్మోక్ ఎలా వస్తుందో చూసుకోవాలి. స్మోక్ బ్లాక్, వైట్, స్కై బ్లూ 3 కలర్లో ఏ స్మోక్ వచ్చినా రాకూడదు, స్మోక్ రాకుండా చూసుకోండి. బ్లాక్ అయితే పర్లేదంటారు, కానీ ఇలాగా వాటర్, ఇలా వేపర్ వాటర్ వస్తే మాత్రం ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉన్నట్టే. వాటర్ వస్తే ఏ ప్రాబ్లం లేదు, ఇలా నీట్గా వస్తే లోన ఎగ్జాస్ట్ క్లియర్గా అవుతున్నట్టు, ఇంజిన్ అద్భుతంగా ఉన్నట్టు. ఇలా వచ్చేసి రేడియేటర్ క్యాప్ తీసినప్పుడు ఎప్పుడు కూడా ఈ లోన ఈ మాదిరి మాత్రం అసలు ఉండకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ పట్టేయడం, ఇంజిన్ చుట్టూ ఆయిల్ లీక్లు ఉండడం మాత్రం అసలు ఉండకూడదు ఫ్రెండ్స్, ఆయిల్ లీక్లు ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ అండ్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. టైర్స్ సస్పెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మనం చేయించుకోవచ్చు, కానీ తీసుకునేటప్పుడు అవి కూడా మనకి మైనస్లోకి వస్తాయి. టైర్ చూసారా, కొత్త టైర్లా ఉండాలి. అది మనం అందరికీ 90% అందరికీ టైర్లు ఎలా ఉండాలో తెలిసిపోతుంది. సో టైర్స్, సస్పెన్షన్ సిస్టము ఈ రెండు కూడా క్లియర్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది రన్నింగ్ బోర్డు ఫ్రెండ్స్. రన్నింగ్ బోర్డులకి అది సొట్టలు అది ఉండకుండా చూసుకోండి. సస్పెన్షన్ సిస్టమ్కి వచ్చి సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అది మ్యాక్సిమం మెకానిక్ ఎలా ఉండదో మెకానిక్గా చెప్పగలరు. లేదా మీరు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ సౌండ్స్ అయ్యి వచ్చి స్టీరింగ్ లెఫ్ట్కి రైట్కి దిగినప్పుడు ఏదో సౌండ్స్
కిరుకుమని కొంచెం సస్పెన్సర్ బాగాలేనప్పుడు ఎక్కువ సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత సస్పెన్షన్ ఇవన్నీ అయిపోయినాయి. ఫైనల్గా రికార్డ్ ఫ్రెండ్స్. రికార్డుకి వచ్చేస్తే మనకి రికార్డు వాళ్ళ మన గురించి మనం తీసుకోవాల్సిన రికార్డు ఏంటంటే ఫ్రెండ్స్, బుక్ ఇస్తాడు ఫ్రెండ్స్. అది వ్యాలిడ్ అప్ టు డేట్ ఉందో లేదో చూసుకోండి, ఎప్పటివరకు వ్యాలిడ్ ఉందో చూసుకోండి. తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ అప్ టు డేట్ ఉందో చూసుకోండి. పొల్యూషన్ ఒకటి ఇస్తాడు, అది లేకపోయినా మనం చేయించుకోవచ్చు అనుకో ఫ్రెండ్స్. అదంతా ఒక 100 రూపాయల లోపల ఉండొచ్చు. ఫైనల్గా టోకెన్ నెంబర్ ఫ్రెండ్స్. ఈ టోకెన్ నెంబర్ ఉంటేనే అది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ టోకెన్ నెంబర్ కూడా వ్యాలిడ్ ఎప్పుడు వేసాడు, ఒక 2 months వ్యాలిడ్ ఉండొచ్చు 90% నాకు తెలిసినంత వరకుని. ఈ 4 అప్ టు డేట్ ఉన్నాయో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా డౌట్లు ఉన్నాయి, ఇంకా నాకు డెప్త్గా కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషను, టోకెన్ నెంబర్ ఈ 3 అప్ టు డేట్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా నీకు ఇంకోటి ఏంటంటే 6 pointsలో 5 points ఆల్మోస్ట్ అయిపోయినాయి. 5th point వచ్చేసి కార్ ఎంత కొనొచ్చు అనేది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఆ కార్ ఏ మోడల్, కారు కండిషన్ ఏంటి, ఆ కారు యొక్క కార్ ఏంటి, వెర్నాయా లేదా హోండాయా ఏంటి, అప్డేట్ మోడల్లో ఎంత తిరిగింది, దాని కండిషన్ పెట్టి ఆ మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్కి అది అటు ఇటులో తీసుకోవడం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. కార్ ఇంతకు తీసుకోవచ్చు అని తెలుసుకోవాలంటే. ఇంకా మీకు ఏమన్నా పూర్తిగా డీటెయిల్స్ అది తెలుసుకోవాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కారు ఇంత క్లియర్గా నేను ఈ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే, నేను ఒక మెకానిక్ని, నా దగ్గర కార్ ఇలా తీసుకున్నామని వచ్చి ఆ కార్ బాగాలేదు, అంత వర్త్ కాదు, ఆ తర్వాత పాపం ఫ్యామిలీస్ వచ్చి తీసుకొని ఈ కారు వర్త్ లేదు, దానికి రోజు పెట్టుబడి పెట్టడం, దానికి రిపేర్లు చేయించడం, వాళ్ళని చూస్తాను చాలామందిని. సో వాళ్ళు చాలా బాధపడడం, నాకు ఇంత సఫర్ అవుతారు కార్ తీసుకుంటే అని నాకు అనిపించింది. సో ఈ వీడియో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.